ప్రే ఫర్ ద నేషన్ అనే అంశాన్ని ధ్యానం చేసాం. దేశం కొరకు ప్రార్థించుట, మరి దానికి సంబంధించినటువంటి చివరి కంక్లూడింగ్ పార్ట్ ఇది అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మరి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మాటలను బట్టి, ఇచ్చినటువంటి అధికారం బట్టి, ఇచ్చినటువంటి శక్తిని బట్టి మనం ఏ విధముగా మరి క్రైస్తవులు, ఒక విశ్వాసి, నూతన నిబంధనకు చెందినటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి ఏ విధముగా బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయగలుగుతాడు అనేటువంటిది మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with someone. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్స్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రే ఫర్ ద నేషన్ అనే అంశాన్ని ధ్యానం చేసాము. దేశం కొరకు ప్రార్థించుట, మరి దానికి సంబంధించినటువంటి చివరి కంక్లూడింగ్ పార్ట్ ఇది అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మరి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మాటలను బట్టి, ఇచ్చినటువంటి అధికారం బట్టి, ఇచ్చినటువంటి శక్తిని బట్టి మనం ఏ విధముగా మరి క్రైస్తవులు, ఒక విశ్వాసి, నూతన నిబంధనకు చెందినటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి ఏ విధముగా బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయగలుగుతాడు అనేటువంటిది మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. మరి ఈ నూతన నిబంధన కాలంలో విశ్వాసిగా, మరి రక్షింపబడిన వ్యక్తిగా మనము దేవుని పరిచర్య చేసే వ్యక్తులుగా మనము చేయాల్సిన ప్రార్థనలో ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకొని మనము చేయాల్సినటువంటి ప్రార్థనలు అవి ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యం. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యమును బట్టి మనము మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా మనకందరికి కూడా మరి సాల్వేషన్, రిడెంప్షన్ అండ్ రీకన్సిలేషన్ అనేటువంటివి మనకి ఇవ్వబడి ఉన్నాయి. రక్షణ, విమోచన, ఆ శాపము నుండి విమోచన కలిగింది. మన పాపములన్నీ క్షమించబడినాయి. యేసు రక్తం ద్వారా మన పాపములు కడివేయబడినవి, మనం రక్షింపబడ్డాం. అదేవిధంగా రీకన్సిలేషన్ కూడా మరి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కానీ మనం చూస్తే, 5వ అధ్యాయము 19వ వచనం, 2 కొరింథీ 5:19లో చూస్తే అక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును బట్టి మానవులను తనతో సమాధానపరుచుకొని వారి మీద నేరములు మోపగా, వారి దోషములు వారి మీద మోపగా, మరి యేసుక్రీస్తును బట్టి మానవులతో సమాధానం పరుచుకున్నాడు, తన యొక్క సంబంధాన్ని పెంచుకున్నాడు. కాబట్టి వారిని శిక్షించక వారిని రక్షించినాడు అని చెప్పి అక్కడ రాయబడిన మాటలు ఉన్నాయి. అంటే మొట్టమొదటి మానవుడు పాపం చేయటం ద్వారా దేవునితో కలిగిన సంబంధాన్ని తెంచివేసుకున్నాడు, తెగిపోయింది. దానిని యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి మానవుడికి, తండ్రి అయిన దేవునికి సంబంధాన్ని కలిపాడు. కాబట్టి మనము ఆ ధైర్యముతోనే యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ రక్షణ ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువునందు గల విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడ్డాం. మనమందరం కూడా ఆయన యొక్క కృప ద్వారానే రక్షింపబడ్డాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ యొక్క కృప ద్వారా మనం రక్షింపబడటం ద్వారానే మనము అబ్బా తండ్రి అని చెప్పి మనము దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నాం. మరలా తిరిగి తండ్రితో మనకు సంబంధము ఏర్పడింది. తండ్రి అయిన దేవుడు కూడా ఇప్పుడు చేస్తున్న పని అంతా ఏంటంటే సమాధాన పరుచుకొనుచు అని రాయబడింది. అంటే ఇంకా సమాధాన పరుచుకుంటూ ఉన్నాడు. ఆయన కంటిన్యూస్ టెన్స్లో ఇది రాయబడినది. మన భారతదేశంలో కానీ, మరి ప్రపంచంలో కానీ, భూమి మీద కానీ మానవులు చేస్తున్నటువంటి పాపాలు, దోషాలు వీటిని చూసినప్పుడు మరి పాత నిబంధన కాలంలో సొదొమ గుమొర్రాకు తీర్పు తీర్చాడు.
మరి అంతకుముందు నోవా కాలంలో జలప్రాణం దాకా మానవ జాతి అంతా నిర్మూలం చేసి మన కొత్తగా తయారు చేయాలనుకోవటము. మరి అదేవిధంగా నినివే పట్టణస్థులు కూడా వారి యొక్క దోషంలో దేవుని దృష్టి ఘోరమైనప్పుడు వారిని కూడా మరి నాశనం చేయకుండా ఒక వార్నింగ్ లాగా మరి యోనాను పంపించడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి అటువంటి తీర్పు, దానినే తీర్పు తీర్చుట అని అంటాం. ఆ తీర్పు తీర్చకుండా ఆయన సమాధాన పరిస్థితిలోని ఉన్నాడు. మనతో సమాధానము కలుగు చేసుకొనుచు ఆయన మనము ఆ యొక్క సమాధాన సువార్తను మనకు అప్పగించి ఉన్నాడని రాయబడి ఉంది. కాబట్టి ఇది ఒక సువార్త, సమాధాన సువార్త అని మనము అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాల్సిన వారమై ఉన్నాము. తండ్రి అనే దేవుడు. కాబట్టి మరి ఆయన మన మీద లేక మన దేశం మీద, మన ప్రజల మీద, మన ఈ భూమి మీద ఉన్నటువంటి వారి మీద దేవునికి ఎటువంటి కోపం ఇప్పుడు లేదు. ఆయనకి ఎటువంటి తీర్పు తీర్చాలనే ఆశ లేదు. వారిని నశింపజేయాలా, వారు పాపం ఎక్కువగా చేస్తున్నారు. మరి ఈ యొక్క స్థలంలో ఉన్న ప్రజలు, లేక ఈ యొక్క భూమిలో ఉన్న ప్రజలు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలు, లేక దేశంలో ఉన్న ప్రజలు, కేంద్రంలో ఉన్న ప్రజలు కానీ, మరి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ, వారు విపరీతమైనటువంటి దోషములు, విపరీతమైన కార్యములు అక్కడ జరుగుతున్నప్పుడు మరి వారిని తీర్పు తీర్చకుండా, ఆ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఆయన ఎందుకుంటున్నాడంటే ఆయన యేసుక్రీస్తుని బట్టి సమాధాన పడ్డాడు మరి వారి మీద. అందుకనే ఎక్కడ పాపం విస్తరించను అక్కడ కృప విస్తరించనని మాట కూడా రాయబడినది. ఆయన యొక్క కృప అంత గొప్పది. ఆయన ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఒక దినమున తీర్పు తీర్చబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రానయ్యున్నాడు. అప్పుడు మరి నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని యేసుక్రీస్తు ప్రభువే చివరిగా చెప్పినటువంటి మాట అది. కాబట్టి ఇక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యం బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. మరి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన విమోచనను బట్టి, మరి ఆయన తండ్రి అనే దేవునితో మనల్ని సమాధానపరిచినందుకు ఆ యొక్క సయోధ్య లేక ఆ యొక్క సమాధాన సువార్తను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అదేవిధంగా మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క తాళపు చెవులను ఉపయోగించి మరి భూమి మీద ఉన్నటువంటి లేక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మనము ప్రార్థన ద్వారా జయించవలసిన వారమై ఉన్నాము. మరి దేశంలో ఉన్న పరిస్థితుల్లో మరి అరాచక పరిస్థితులు, మరి అన్యాయ పరిస్థితులు, మరి అధర్మము, అక్రమములు ఇవన్నీ విస్తరించి ఉన్నప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము, భూమి మీద మీరు దేనిని బంధింతురో అవి పరలోకమునందును బంధింపబడును, భూమి మీద మీరు దేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఇక్కడ మనం ప్రధానంగా భూమి మీద దేనిని బంధించరో అది పరలోకంలో కూడా బంధింపబడుతుంది, మనం భూమి మీద దేనిని విప్పుతామో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది అని ఒక చాలా శక్తివంతమైనటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇదే మాటలను మనము మరొక చోట కూడా చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు ఇచ్చేదను, నీవు భూలోకములో దేనిని బంధించదవో అది పరలోకమునందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. పరలోకపు తాళపు చెవులు మీకు ఇచ్చేదను, మీరు భూమి మీద దేనిని బంధింతురో అది పరలోకమందు బంధింపబడును, మీరు భూమి మీద దేని విప్పుదురో అది పరలోకమందును విప్పబడును అనేటువంటి మాటలు చాలా శక్తివంతమైనటువంటి మాటలు. ఇది యేసుక్రీస్తు ప్రభువు క్రైస్తవ సంఘానికి, సమాజానికి ఇస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆధిక్యత, అధికారం అని మనం చెప్పవచ్చు. కాబట్టి మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ అధికారాన్ని బట్టి మరి దేన్ని బంధించడం, దేన్ని విడుదల చేస్తాం అనేటువంటిది ఒక సింపుల్గా ఒక విషయాన్ని తెలుసుకొని మనం ముందుకు పోదాం.
మరి దేనిని మనము బంధించాలంటే మొదట సాతాను అధికారములను బంధించాలా, సాతాను క్రియలను బంధించటం, సాతాను యొక్క దురాత్మ సమూహములు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, మరి దెయ్యములు, పిశాచులు, వీటి ద్వారా ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, మరి అనేక రకములైనటువంటి భయంకరమైన సంఘటనలు అన్నిటినీ కూడా బంధించి వేయడ అనేటువంటిది మొట్టమొదటిగా మనము భూమి మీద ప్రార్థన ద్వారా మనం బంధించినప్పుడు, 2-3 ఏకీభవించి ప్రార్థించినప్పుడు, ఏకీభవించి ప్రార్థన చేయటంలో చాలా శక్తి ఉంది. మనము ప్రార్థనలలో ప్రధానంగా 3 భాగాలుగా చెప్తారు. ఇంకా 7 రకాలు ఉన్నాయి అనుకోండి. వాటిలో 3 రకాల్లో ప్రధానమైనవి ఏంటంటే మన వ్యక్తిగత ప్రార్థన, మన వ్యక్తిగతంగా మనము ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటము, 2వది కుటుంబ ప్రార్థన, 3వది సంఘముగా సమాజంగా కూడి ప్రార్థన చేయట. కాబట్టి ఈ సంఘంగా సమాజం కూడి ప్రార్థన చేయటం దేవుడు ఎంతో ప్రాముఖ్యతనిచ్చి మనకు గుర్తు చేస్తున్నాడు అనేక సందర్భాల్లో. ఎందుకంటే దేవుడు తన సమాజము లేక సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడని రాయబడినది. మరి ఆ విధముగా 2-3 ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మరి బలమైనటువంటి కార్యములను మనం బైబిల్ గ్రంథంలో అనేకం చూడగలుగుతాం. పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో, మరి అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తే వారు ఏకీభవించి ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న స్థలము కంపించెను అని రాయబడి ఉన్నది. వారు ప్రార్థనలో ఏక మనసుతో, ఏకాత్మతో వారు ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న స్థలము, వారి యొక్క ఎక్కడైతే ఏ చర్చిలో అయితే ఉన్నారో, ఏ స్థలంలో అయితే ఉన్నారో, ఏ గదిలో అయితే ఉన్నారో ఆ యొక్క స్థలం అంతా కూడా కంపించినట్లుగా రాయబడి, అంత పవర్ ఆ యొక్క ప్రార్థనకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనము ఏకీభవించి ప్రార్థన చేసి మరి భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క దురాత్మ శక్తులను, అంధకార శక్తులను, చీకటి శక్తులను బంధించి వేయాలి. మరి అదే విధంగా దేనిని విప్పుతాము, దేని విప్పాలా, మరి అది కూడా ప్రార్థన ద్వారా మనము మరి ఏదైతే బంధింపబడిందో, మరి ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే ఆ చీకటిలో ఉన్నారో వారికి విడుదల కలుగజేయటానికి, ఆ బంధకములను తీసివేయటానికి, ఎవరైతే పాపము, శాపము, మరి ముఖ్యంగా దురలవాట్లు వీటన్నిటికీ బానిసలై ఉన్నారో ఆ బానిసత్వం నుండి వారిని విమోచించటం, ఇవి మనము విప్పుట అంటే అర్థము. వాటిని మరి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విప్పుతాం. ఆ విధముగా బంధించుట, విప్పుట అనేటువంటి దానికి మరి మనం 18-16 అధ్యాయంలో చూసిన విధంగా, అంటే ఇక్కడ యాక్చువల్గా పేతురుతో యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. పేతురు ఆయన బండ అనబడదు, కేఫా అని పిలువబడతావు, ఈ యొక్క బండ మీదనే నా యొక్క సంఘాన్ని కడతాను అని చెప్తూ వస్తూ ఈ మాటలన్నీ చెప్పాడు. కాబట్టి ఆయన సంఘముని గురించి ఈ మాటలు చెప్తున్నాడని మనము గ్రహించవచ్చు. అయితే ఇక్కడ పరలోకపు తాళపు చెవులు మీకు ఇస్తున్నానని కూడా చెప్పాడు. పరలోకపు తాళపు చెవులు మనకిచ్చాడు. మనకంటే సంఘమునకు, పేతురు కానీ కాదు, సంఘమునకు, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, లేక ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, ప్రార్థించే ప్రతి వ్యక్తికి అని అర్థము. మనము పోరాడినది శరీరాలతో కాదు, రక్త మాంసములు గల వారితో కాదు, మరి అంధకార శక్తులతో, చీకటి శక్తులతో పోరాడుతున్నాం. అది కూడా మన అందుకని స్పిరిచువల్ వారిఫేర్ అని ఈ మాటకు పలుకిందాక చెప్పడం జరిగింది. కాబట్టి ప్రార్థన ద్వారా చేస్తున్నాం. మనం వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఆ యొక్క స్వభావాలను, ఆ సాతాన కార్యములను బంధించినప్పుడు మానవులు దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే అది దేవుని చిత్తం, అది మన చిత్తం కాదు. మనం చాలా మందికి కోపం వస్తుంది, వాడు సావాలా, వాడు నశించాలా, వాడు మరి ఎలక్షన్లు అయిపోయే లోపలే మరణించాలా, రిజల్ట్స్ తెలిసే లోపల మరణించాలా, మరి వారి ప్రభుత్వం ఉండకూడదు, మనుషులు ఉండకూడదు, వారు ఇట్లా చేస్తున్నారు ఇవన్నీ మనుషులు మాట్లాడేటువంటి మాటలు. ఇవన్నీ కూడా మరి రక్షణ పొందని వాళ్ళు, మరి విశ్వాసులు కాని వారు, మరి దేవుని వాక్యమును గురించి సరిగా అర్థం చేసుకొని వారిని మాట్లాడేటువంటి మాటలు. కాబట్టి దేవుని వాక్యమును మన సరంగా అర్థం చేసుకున్న వారమై వాక్యానుసారంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము, వాక్యానుసారంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అప్పుడే మనము గొప్ప కార్యములు చూడగలుగుతాం. మన ప్రార్థనలకు బలమైనటువంటి శక్తి ఉంటుంది, అద్వితీయమైనటువంటి శక్తి. మరి నీతివంతుల ప్రార్థన బహుబలము గలది అయి ఉండును అని ఉన్నది. విశ్వాససహితమైన ప్రార్థన బలమైనది. క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు కానీ, ఆస్తుల పైన జరుగుతున్న దాడులు కానీ, ధ్వంసములు కానీ, చర్చెస్ పైన జరుగుతున్నవి, పిల్లల పైన, స్త్రీల పైన జరుగుతున్నటువంటి అన్యాయము,
కృత్యములు వీటన్నిటిని గురించి మరి విడివిడిగా చెప్పాల్సిన పని లేదు. మనం పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తుంటాం, అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఈ కార్యములన్నీ ఈ యొక్క దురాత్మ శక్తుల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి మనం ప్రార్థించే విధానంలో ఆ శక్తులను బంధించడానికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క శక్తివంతమైన ప్రార్థన ద్వారా దేవుడు ఆ కార్యాన్ని మరి ఈ ప్రాంతంలో జరిగించగలడు. దేశంలో సుఖశాంతులు నెలకొనాలన్నా, మరి దేశం అభివృద్ధి చెందాలన్నా, దేశంలో ప్రాస్పరిటీ ఉండాలన్నా కానీ మనం చేసేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎప్పుడు కూడా దేశమును ఆశీర్వదించాలి. మనం ఆశీర్వదించేవారిగా ఉండాలి. మనం ఆశీర్వదించుటకే మనల్ని పిలిచాడు దేవుడు. అటువంటి గొప్ప శక్తిని దేవుడు మనకిచ్చాడు. అదే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసము అని రాయబడినది. కాబట్టి ఈ లోకాన్ని జయించగలిగే శక్తి మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము క్రింది వారిగా ఉండం, మనం పైవారిగా ఉంటాం. మనం జయించేవారిగా ఉంటాం కానీ ఓడిపోయేవారము కాదు అనే విషయాన్ని మనము మనసులో పెట్టుకొని, అది కేవలము ప్రార్థన ద్వారానే, మనం ఫిజికల్గా ఎవరితో పోరాడి గెలవాలనేది కాదు, ప్రార్థన ద్వారానే, విశ్వాసము ద్వారానే అది సాధ్యము. మరి విశ్వాసముతో చేసేటువంటి గొప్ప కార్యములు విశ్వాస వీరుల గురించి మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి ఇటువంటి ప్రార్థన మనం చేద్దాం మన జీవితంలో. మరి దేవుడు మనకి పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. అంతేకాకుండా భూమి మీద ఎక్కడ మనము విప్పుతామో అది పరలోకములు విప్పబడుతుంది, భూమి మీద దేన్ని బంధిస్తామో అది పరలోకములు బంధింపబడుతుందని ఒక ప్రొవిజన్ మనకి ఇచ్చున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ మిస్టర్ విజయ్ కుమార్ చార్ల్స్. చాలా వివరంగా, చాలా ఇన్డెప్త్గా మనకు యేసయ్యలో ఎటువంటి అధికారము ఇవ్వబడిందో దాని గురించి, తర్వాత యేసు నామములో, యేసు రక్తంలో ఉన్న శక్తి గురించి, అలానే యేసయ్య సంపూర్ణంగా నెరవేర్చిన కార్యము గురించి మనం తెలుసుకొని ఉన్నాము. అలాగే దేవుడికి మన దేశము పట్ల ఉన్న ప్రేమ గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఆయన దేశాన్ని ద్వేషించట్లేదు కానీ ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనము తెలుసుకున్నాము. అలానే మన మీద పడవలసిన దేవుని కోపము, ఉగ్రత ఏదైతే ఉందో అది అతని కుమారుని మీద పెట్టబడింది. యేసయ్య సంపూర్ణంగా దాన్ని ఏదైతే మౌల్యము చెల్లించవలసి ఉందో అది సంపూర్ణంగా యేసయ్య సిలువలో చెల్లించాడు అని మనము తెలుసుకున్నాము. కాబట్టి యేసయ్యను బట్టి దేవునికి మన మీద ఉగ్ర కోపము లేదు, కానీ అతని ప్రేమ శాశ్వతంగా మన మీద పెట్టబడి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. సరే, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత, అదేవిధంగా లాస్ట్ 2 వీడియోస్లో కూడా మీరు వింటూ వచ్చారు. పాత నిబంధన కాలంలో ఎలా ప్రార్థన చేశారు, కొత్త నిబంధన ప్రార్థన ఎందుకు శక్తివంతమైనది, ఈ విషయాలన్నీ కూడా మనము లాస్ట్ 2 వీడియోస్లోను ఈ వీడియోలో కూడా మనము తెలుసుకొని ఉన్నాం. సరే, మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏదన్నా ప్రార్థన చేయడానికి ఏదైనా స్టెప్స్ ఇవ్వగలరా? లేదంటే నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు దేశం గురించి, ఈ కొన్ని స్టెప్స్ ఇస్తే ఆ స్టెప్స్ నేను ఫాలో అవుతాను, నేర్చుకుంటాను అని అడిగే వారి కోసం, లేదా ఇంతకాలము ఒక విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను, దీనికంటే బెటర్ వే టు ప్రే ఏదైనా ఉందా, నాకు తెలిసిన విధం కాకుండా ఇంకా ఏదైనా ప్రత్యేకమైన విధం ఉందా, ఏదైనా ప్రార్థన విధము నేను ఫాలో అవుతే నాకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అనేది ఏదైనా ఉందా అని అడిగే వారి కోసం 4 స్టెప్స్ నేను చెప్పాలనుకున్నాను. 4 స్టెప్స్ టు ఫాలో టు ప్రే అకార్డింగ్ టు అ న్యూ టెస్ట్మెంట్ స్టాండర్డ్ ఫర్ యువర్ నేషన్. ఇది దేశం కోసం ప్రార్థన చేసే వారి కోసం. ఇది వైయక్తిక ప్రార్థన గురించి కాదు, దేశం కోసం ప్రార్థన చేయడం గురించి. సరే, మరి ప్రార్థన ఎలా ఆరంభించాలి అని అడిగితే కనుక దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే బై ప్రైజింగ్ గాడ్ ఫర్ హిస్ సాల్వేషన్, రిడమ్షన్ అండ్ రీకన్సిలేషన్ త్రూ జీసస్ క్రైస్ట్. దీని గురించి విజయ్ కుమార్ గారు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. కానీ మనము ప్రార్థన ఆరంభించినప్పుడు ప్రతిసారి కూడా దేవునికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఆరాధన ద్వారా మనము ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఎందుకు అనంటే యేసయ్య ద్వారా ఆయన చేసిన కార్యమును బట్టి మనము క్షమించబడ్డాం, మన దేశము క్షమించబడింది. అందుకోసం మనం ఏం చేయాలంటే మన దేశంలో
జరుగుతున్న విషయాల గురించి అనవసరంగా బాధపడకుండా అవన్నీ కూడా ప్రార్థనలో దేవుని దగ్గర తీసుకెళ్తూ మనము కృతజ్ఞతాస్తుతి చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసయ్య శిలువ మీద చేసిన కార్యమును బట్టి వీటన్నిటి మీద మనకు జయము వచ్చినది అనే విషయాన్ని మనము గ్రహించి దేవుని స్తుతిస్తూ మనము ప్రార్థన ఆరంభించాలి. We have to declare God's goodness, mercy and cleansing grace over the country. దేవుని మంచితనము, దేవుని దయ, అలాగే పాపాలు తొలగించే దేవుని కృప, ఆ కృపను మన దేశము మీద యేసు నామములో, యేసు రక్తంలో ఘోషణ చేయాలి. మనము యేసు నామములో, యేసు రక్తంలో ప్రకటించాలి మన ప్రార్థన ద్వారా. సరే, మరి సెకండ్ స్టెప్, రెండవ స్టెప్. ఈ సెకండ్ స్టెప్ ఏంటనంటే రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ ప్లేస్ ఇన్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్. యేసయ్యలో మీ స్థానం ఏంటో మీరు ఒకసారి గుర్తించుకోవాలి. మీ స్థానం ఏమై ఉంది, దీన్ని మీరు కన్ఫెస్ చేయాలి, దీన్ని మీరు ప్రకటించాలి, విశ్వాసపు ఒప్పుకోలు చేయాలి. ఎఫెసీ 2:5-8 దాకా మనము చదివితే గనక ఇక్కడ ఏమని రాయబడిందంటే మనము చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని యేసయ్య లేవనెత్తి ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడు, మన విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడ్డాము అని ఇక్కడ రాయబడింది. అంతేకాదు, మనము రక్షణ పొందాము అంటే మన ఆత్మ చనిపోయిన స్థితిలో నుంచి జీవించే స్థితికి వచ్చినది, సమస్తము నూతన మాయను అని రాయబడి ఉంది కదా. ఆ ప్రకారంగా ఈ ఎఫెసీ 2:5-8 దాకా మనం చదువుతున్నప్పుడు ఏమని రాయబడిందంటే మనం ఆత్మలో యేసయ్య ఎక్కడున్నాడో పరలోక స్థానంలో యేసయ్యతో పాటు మనం కూడా అక్కడే కూర్చుని ఉన్నాము అని అక్కడ రాయబడి ఉన్నది. ఆమేన్. అంటే మీరు దేవుని కృప చొప్పున రక్షింపబడి, విశ్వాసము వలన మీరు రక్షింపబడి ఎక్కడున్నారంట? ఆత్మలో మీరు యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో ఆ పరలోక స్థానంలో మీరు కూర్చొని ఉన్నారు అని రాయబడి ఉన్నది. దానికి అర్థం ఏంటంటే మీరు జయమును పొందిన స్థానంలో మీరు కూర్చొని ఉన్నారని దాని అర్థం. యేసయ్య మనల్ని నీతివంతులుగా చేయడం వలన మనము ఆ స్థానంలో కూర్చుని ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించి విశ్వాసపు ఒప్పుకోలు చేయాలి. వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ ఫెయిత్ ఇన్ దట్. మీరేమై ఉన్నారో మీకు తెలియకపోతే మీ ప్రార్థన కూడా సరిగా చేయలేరు. అందుకనే చాలామంది ప్రార్థనలో ఎలా ఉంటాయంటే నేను దరిద్రుణ్ణి, నేను చెండాలుణ్ణి, నన్ను క్షమించు, నన్ను రక్షించు అనే ప్రార్థనలు ఉంటాయి తప్ప దేవుడు చేసిన కార్యాన్ని ఒప్పుకుంటూ, బైబిల్ వాక్యాన్ని ఒప్పుకోవడానికి ఏంటండి కష్టం? బైబిల్ వాక్యాన్ని ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి తప్ప మనము ఏదో మన మనసులో అనుకున్న విధంగా మనం తగ్గించుకుంటున్నాం అనుకోని పొరపాటు పడి మనం ఇవన్నీ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాక్యం ఏమి చెప్తా ఉంది? మనము రక్షింపబడ్డాము, మనల్ని నీతివంతులుగా ఆయన తీర్చాడు. యేసయ్యలో మనం నీతివంతులు, స్వనీతి కాదు, యేసయ్య నీతి. ఆమేన్. అంతేకాదు, మనము యేసయ్య కూర్చున్న స్థానంలో మనల్ని ఆయన తీసుకెళ్ళాడని అక్కడ రాయబడున్నది. సో యాజ్ అ గాడ్స్ సర్వెంట్ అండ్ యాజ్ అ గాడ్స్ చైల్డ్, దేవుని బిడ్డగాను దేవుని సేవకునిగాను నీవేమై ఉన్నావు? యేసులో నీతివంతుడై ఉన్నావు. అదేవిధంగా యేసయ్య కూర్చున్న స్థానంలో కూర్చోవడం అంటే ఆయన అధికారము నీకు ఇవ్వబడి ఉన్నది అనే విషయాన్ని కూడా నీవు తెలుసుకోవాలి. సో నౌ యూజ్ యువర్ అథారిటీ టు బ్లెస్ యువర్ నేషన్. ఈ దేవుడు నీకు ఇచ్చిన ఈ అధికారాన్ని ఉపయోగించి నీ దేశమును ఆశీర్వదించు. దేశంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. దేశంను ఆశీర్వదించు, దేశము ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. సంఘం ఎప్పుడైతే దేశాన్ని ఆశీర్వదిస్తుందో, మనము చాలాసార్లు సంఘము తర్వాత అన్యులైన జనాంగము కూడా, క్రైస్తవులు కూడా, అందరూ కూడా దేశాన్ని దూషించడం అనేది చాలా అలవాటు అయిపోయి ఉంటుంది మనకు. కాబట్టి మనము ఆ విషయాన్ని చేయకూడదు. మనము దేవుని ఆత్మ చొప్పున నడిపింపబడి దేశాన్ని ఆశీర్వదించే జనాంగంగా మనం ఉండాలి. మన నోట్లో నుంచి దేశమును ఆశీర్వదిస్తున్నాను అనే మాటలు మనం పలకాలి. సరే, మూడవదిగా ద థర్డ్ స్టెప్ టు ఫాలో. మూడవ స్టెప్ ఏంటి అని అంటే
మన దేశము పట్ల చాలామంది చాలా విధాలుగా శాపనార్థాలు పెట్టడం మనం చూస్తూ వచ్చాం. మనం కూడా ఇంతకుముందు అలానే చేసాం. ఏముంది ఈ దేశంలో? పనికిమాలిన దేశం, ఈ దేశంలో అంతా కూడా కరువే, ఈ దేశంలో ఏమీ లేదు. అదేవిధంగా పక్క వాళ్ళ దేశం చూసి ఆ దేశంలో చూడండి ఎంత బాగుంది, వాళ్ళ పద్ధతులు ఎంత బాగున్నాయి, వాళ్ళ జనాలు చూడండి ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత బాగున్నారు అని చెప్తూ మన దేశాన్ని దూషించడం అనేది చాలా మందికి, మనకు కూడా ఇలాంటి అలవాటు ఉండిండొచ్చు. ఒకసారి పరిశీలించుకోండి. మనము క్రైస్త బిడ్డలుగా మనము ఈ పని చేయకూడదు. మనము ఏం చేయాలంటే 3వ స్టెప్గా యేసు నామములో దేశము విరుద్ధంగా మాట్లాడబడిన ప్రతి ఒక్క శాపమును యేసు నామములో, యేసు రక్తములో దాన్ని నాశనం చేస్తున్నాను అని మనము పలకాల. నాశనం చేస్తున్నానని మనము ప్రార్థన చేయాల. యు రిలీజ్ దట్ కమాండ్, రినౌన్సింగ్ దాన్ని త్యజిస్తున్నాను అని మీరు ప్రార్థన చేయాలి. ఏ శాపం అయితే విడుదల చేయబడిందో, ముఖ్యముగా ఒక విశ్వాసి మాటలకున్న శక్తి ప్రకారంగా మనం చూస్తే కనుక ఎంతో మంది విశ్వాసులు, ఎన్నో సంఘాలు దేశానికి విరుద్ధంగా మాట్లాడడం మనం చూసాం. అవన్నీ కూడా యేసు నామములో, యేసు రక్తములో వాటిని కడుగుతూ, యేసు నామములో, యేసు రక్తములో వాటిని నాశనం చేస్తున్నాను. ఆ శాపనార్థాలన్నిటినీ కూడా యేసు నామములో తొలగించి వేస్తున్నాను, త్యజిస్తున్నాను అని మీరు ప్రార్థన చేయాలి. ఆమేన్. అదేవిధంగా మనము ఇక్కడ జరుగుతున్న, ఈ దేశంలో జరుగుతున్న బ్లడ్ షెడ్ లేదా రేప్ ఆర్ ఇన్నోసెంట్ బ్లడ్ షెడ్, మర్డర్స్ జరుగుతున్నాయి, ఇంజస్టిస్ జరుగుతుంది, డిస్ట్రక్షన్ ఆఫ్ జడ్జెస్, పర్సిక్యూషన్ జరుగుతుంది. వీటన్నిటిని కూడా యేసు నామంలో, వీటన్నిటి మీద కూడా డెలివరెన్స్, విడుదల కలుగును గాక అని మనము యేసు నామంలో మన దేశాన్ని ఆశీర్వదిస్తాం. యేసు నామంలో ప్రతి ఒక్క శాపమును, దానివల్ల వచ్చిన పరిణామమును, అదేవిధంగా పాప కార్యాలు, క్రియలు ఏవైతే దేశంలో జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా యేసు నామంలో నాశనం చేస్తున్నామని మనం ప్రార్థన చేద్దాం. యేసు రక్తంలో వీటన్నిటి మీద జయము కలుగును గాక అని మనము ప్రార్థన చేద్దాం. మరి లాస్ట్ స్టెప్, 4th స్టెప్, 4వ స్టెప్ ఏంటి అని అంటే, యేసయ్య మనకిచ్చిన అధికారమును చొప్పున విజయ్ కుమార్ చార్ల్స్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, బంధించుటకు, విడుదల చేయుటకు మనకు అధికారం ఇవ్వబడింది. అదేవిధంగా మనము చూస్తాం దేవుని వాక్య ప్రకారంగా మనము దేనైతే ఆశీర్వదిస్తామో అది ఆశీర్వదించబడుతుంది అని దేవుని అధికారము మనకి ఇవ్వబడింది. దేవుని అధికారము చొప్పున, పరిశుద్ధాత్మ నడవడిక చొప్పున మనము యేసు నామములో మన అధికారమును ఉపయోగించి ప్రతి అంధకార చీకటి శక్తులను బంధిస్తాం. 4వ స్టెప్ ఏంటి అని అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి బ్రేక్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ దేర్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇన్ జీసస్ నేమ్ వి బ్రేక్ ఆల్ ద సెటనిక్ టాక్టిక్స్ ఇన్ జీసస్ నేమ్. అలాగే మనం ప్రార్థన చేద్దాం. మన దేశంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్ రాబోయే ఈ సమయంలో ప్రతి న్యూస్ ఛానల్ కూడా అబద్ధాలను, ఆ తర్వాత అన్నెసెసరీ ప్రొక్లమేషన్స్ని వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉన్నారు. ప్రతి న్యూస్ ఛానల్లో కూడా పూరితమైన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వబడతా ఉంది. మనము ప్రార్థన చేయాలి. ప్రతి అబద్ధమును కూడా దేవుడు స్పష్టంగా జనాలకి తెలియచేయాలి అని మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ట్రూత్ ఏమిటి, నిజం ఏమిటి, అది కూడా దేవుడు సంపూర్ణంగా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు ట్రూత్ ఏంటి అనేది జనాలకి రివీల్ చేయాలని, ప్రకటించాలని మనం ప్రార్థన చేద్దాం. యేసు నామములో అధికారం తీసుకొని ఈ 4 స్టెప్స్ కూడా ఫాలో అవుతూ మీరు ప్రార్థన చేయండి. ఈ 4 స్టెప్స్ మీకు బిగినింగ్ స్టేజ్, ఇది ఒక బిగినింగ్ స్టేజ్ లాగా మీరు తీసుకోండి. ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకోండి. ఈ 4 చేయాలా, లేకపోతే ఈ 4 స్టెప్స్ నేను ఎందుకు ఫాలో అవ్వాలి అని అడగకుండా, ఈ 4 ఒక ప్లాట్ఫామ్ లాగా, ఇట్ యాజ్ లైక్ ఎ బేస్మెంట్, లైక్ ఎ ఫౌండేషన్. టేక్ దిస్ యాజ్ ఎ ఫౌండేషన్. ఈ 4 కూడా ఒక ఫౌండేషనల్ స్టెప్ లాగా తీసుకొని దీని మీద మీరు మీ ప్రార్థన నిర్మించుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మీ ప్రార్థన అంతటిని దేవుడు వింటా ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మీ మీద, మీ కుటుంబం మీద, మీ దేశం మీద నిరంతరము ఉంటున్నాయి యేసయ్య నామములో. కమ్ లెట్స్ ప్రే అండ్ కంక్లూడ్ దిస్ వీడియో. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రము. మేము అల్పులము, అయోగ్యములమైనప్పటికీ, అపవిత్రము, అపాత్రులమైనప్పటికీ మీ కృప ద్వారా
మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించినందుకే మీ స్తోత్రం. మీ కృపా బాహుళ్యమని బట్టి మీ స్తోత్రం చెల్లించున్నాం. మీ నీతిని దానముగా ఇచ్చి మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకే మీ స్తోత్రం. మీ యొక్క శక్తిని అధికారం మాకు ఇచ్చినందుకే మీ స్తోత్రం. మరి భూలోకములో మమ్మల్ని జయించి వారిగా మమ్మల్ని ఉంచినందుకే మీ స్తోత్రం. మీలో ఉన్నవాడు లోకమును జయించిన వాడని రాయబడిన ప్రకారం మాలో పరిశుద్ధాత్మ దేవుని ఉంచినాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి తండ్రి ఆత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమును జయించిన శక్తిని కలిగి ఉన్నాడు అని తెలుసుకొని మేమందరం కూడా అటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో ఈ యొక్క లోకమును జయించే వారిగా మనం ఉండటానికి సహాయం చేయండి. మరి మాకు ఏ విధముగా యుక్తముగా ప్రార్థన చేయడం తెలియదు కాబట్టి మీరు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడని రాయబడిన ప్రకారము పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. అటువంటి గొప్ప భాగ్యం మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మాకు దయచేయండి. వినేటువంటి వారు, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారు, ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి మేమందరమును ఆశీర్వాదకరంగా ఉండటానికి మరి అబ్రహాం యొక్క ఆశీర్వాదము అన్యులైన వారందరికీ కూడా ఇవ్వడానికే మీరు సిలువలో మరణించి ఆ యొక్క శాపగ్రస్తమైన సిలువ మరణాన్ని పొందినారు. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదం అబ్రహామును మీరు ఆశీర్వదించిన ఆశీర్వాదమును బట్టి మేమందరమును అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచు సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యాన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.